నమస్కారం సిటీ న్యూస్కి స్వాగతం. నేను అశ్విని సూర్య. నగరంలోని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ నివాసంలో జరిగిన ఆత్మీయ సమావేశానికి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. జిల్లా పర్యటన నిమిత్తం నగరానికి వచ్చిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి నగరంలోని సంకల్బాగ్లో ఉన్న రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ నివాసంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ విందుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ నివాసాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టీజీ వెంకటేష్, కర్నూలు, నంద్యాల ఎంపీలు బస్తిపాటి నాగరాజు, డాక్టర్ బైరెడ్డి శబరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ దగ్గరుండి తన నివాసమును కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి చూపించారు. అనంతరం రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని శాలువ కప్పి సత్కరించి జ్ఞాపిక అందజేశారు. అనంతరం కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు, నంద్యాల పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరి తదితరులు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ను సత్కరించి జ్ఞాపికను అందజేశారు. అనంతరం తన నివాసంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ విందులో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తదితరులు పాల్గొన్నారు. పర్యావరణానికి తీవ్ర హాని కల్పిస్తున్న ఈ వ్యర్థాలను తిరిగి వినియోగించడమే మానవాళి మనుగడకు రక్ష అని మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు అన్నారు. ఈ మేరకు నగరంలోని చిల్డ్రన్స్ పార్క్లో ఆయన పారిశుద్ధ్య విభాగం సిబ్బందితో సమావేశం నిర్వహించారు. శ్రీ పొట్టి శ్రీరాములు చిల్డ్రన్స్ పార్కులో పారిశుద్ధ్య విభాగం సిబ్బందితో మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ రవీంద్రబాబు మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా రోజురోజుకు వినియోగం పెరుగుతూ సమాజంలో ముంచెత్తుతున్న ఎలక్ట్రానిక్ ఉపకరణాల వ్యర్థాలను పూర్తి స్థాయిలో పునఃశుద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. ఈ వ్యర్థాలను భూమిపైన, నీటిలో పడేస్తూ ఉండడంతో పర్యావరణానికి, మానవాళికి హాని కలుగుతోందని, వీటిని దహనం చేయటం వల్ల కర్బన ఉద్గారాలు విడుదలై ప్రకృతిపై, జనజీవనంపై దుష్ప్రభావం చూపుతున్నాయని తెలిపారు. పాడైన టీవీలు, ప్రింటెడ్ సర్క్యూట్స్ బోర్డులు, మెమరీ చిప్లను పారవేసినప్పుడు అందులోని భార లోహాలు వివిధ రసాయనాలను విడుదల చేస్తాయని, అవి భూగర్భ జలాలను విషపూరితం చేస్తున్నాయని పేర్కొన్నారు. కలుషిత రసాయనాలను పీల్చేవారు, కాలుష్య జలాలను తాగినవారు క్యాన్సర్, మెదడు, నాడీ వ్యవస్థ, కాలేయం, మూత్రపిండాలు సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యర్థాలను సేకరించి వాటిల్లో అవసరమైన వాటిని ఉత్పాదక పునర్వినియోగం, పునరుత్పాదక రంగాలకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తోందన్నారు. ఇందులో భాగంగా శనివారం నగరంలో అన్ని వార్డుల్లో ఈ వ్యర్థాల సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, నగర ప్రజలు తమ గృహాల్లో ఉన్న ఎలక్ట్రానిక్ వ్యర్థాలను అందించాలని కోరారు. ఈ వ్యర్థాల కేంద్రం కోసం స్థానిక శానిటేషన్ ఇన్స్పెక్టర్ లేదా స్థానిక సచివాలయ శానిటేషన్ సెక్రటరీని సంప్రదించాలని కమిషనర్ కోరారు. ఓర్వకల్లు మండలం గనిగ్రామ సమీపంలో ఉన్న సోలార్ పార్కు, గ్రీన్కో ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టు, విండ్ పవర్ ప్రాజెక్టులను హెలికాప్టర్ ద్వారా పరిశీలించిన అనంతరం కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అప్పర్ ఇంటేక్ పాయింట్ రిజర్వాయర్ నుండి నీటిని పైపుల ద్వారా టర్బైన్ల వరకు సరఫరా చేసే విధానాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు, పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరిచెడత వెంకటరెడ్డితో పాటు గ్రీన్కో సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ గ్రీన్కో ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టు యొక్క వేగవంతమైన పురోగతిని ప్రశంసించారు. ప్రపంచంలోనే మొట్టమొదటి మరియు అతిపెద్ద రకమైన ప్రాజెక్టు గ్రీన్కో ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టు మన దేశంలో ఉండటం గర్వకారణమన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో భారతదేశం యొక్క గ్రీన్ ఎనర్జీ సామర్థ్యానికి ఒక ప్రకాశవంతమైన ఉదాహరణ అన్నారు. ఈ మార్గదర్శక ప్రయత్నాన్ని సాధ్యం చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నానని ఆయన తెలిపారు. గ్రీన్కో సంస్థ నుండి చలమలశెట్టి అనిల్ కుమార్ మాట్లాడుతూ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఈ ప్రాంతంలో ఆర్థిక వృద్ధిని పెంచుతుందని, అనుబంధ పరిశ్రమల అభివృద్ధిని ప్రోత్సహిస్తుందని, అదేవిధంగా ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని తెలిపారు. స్వచ్ఛమైన ఇంధన ఉత్పత్తి, నిల్వ మరియు డిమాండ్పై సరఫరా కోసం రూపొందించబడిన ఈ ప్రాజెక్టు భారతదేశ ఇంధన భద్రతను పెంచడంలో మరియు పర్యావరణ అనుకూల వనరులకు పరివర్తనను వేగవంతం చేయటంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు.
కార్యక్రమంలో గ్రీన్కో సంస్థ ఎండి చెలమలశెట్టి అనిల్ కుమార్, కర్నూలు బీజేపీ జిల్లా ఇన్ఛార్జి అంకాలరెడ్డి, జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మరియు నూతన మరియు పునరుత్పాదక ఇంధన శాఖల మంత్రి ప్రహ్లాద్ జోషి కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు కార్యాలయాన్ని సందర్శించారు. ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి ఎంపీ నాగరాజు ఆహ్వానం మేరకు నగరంలో ఉన్న కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ప్రహ్లాద్ జోషిని ఎంపీ నాగరాజు సత్కరించి వెంకటేశ్వర స్వామి ప్రతిమను అందజేశారు. అనంతరం జిల్లాలోని పలు సమస్యలపై కేంద్ర మంత్రికి ఎంపీ నాగరాజు వినతి పత్రం సమర్పించారు. కర్నూలులో గుడ్ ఫ్రైడేను క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రార్థనా మందిరాల్లో క్రైస్తవులు గుడ్ ఫ్రైడేను పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కోల్స్ సెంటినియల్ చర్చి అధ్యక్షుడు ఏడిఏ లింకన్ గుడ్ ఫ్రైడేను విశిష్టతను వివరించారు. అంధకారమైన లోకాన్ని వెలుగులోకి తీసుకువచ్చేందుకు యేసుక్రీస్తు తన ప్రాణాలను త్యాగం చేసి 3 రోజుల తర్వాత తిరిగి లోకంలోకి వస్తారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిసి చర్చి అధ్యక్షుడు ఏడిఏ లింకన్, సెక్రటరీ జాన్ విల్సన్, పాస్టర్లు రెవరెండ్ ఎస్జే జీవన్ రావు, ఆర్ అనిల్ కుమార్, శామ్యుల్, గుడ్ ఫ్రైడే ఈస్టర్ కమిటీ చైర్మన్ శాంసంగ్, పాల్, సెక్రటరీ ఆర్ ప్రమోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శుభ శుక్రవారం అనగానే మరి యేసు ప్రభు ప్రపంచ మానవాళి కొరకు ఈ లోకములో మానవులందరి కొరకు తన ప్రాణాన్ని అర్పించి అందరినీ పాప విముక్తులుగా చేయడానికి ఆయన సిలువలో చేసిన బలియాగాన్ని గుర్తు చేసుకుంటూ ఈ శుభ శుక్రవారాన్ని మేము జరుపుకుంటాం. ఈ శుభ శుక్రవారాన్ని జరిపేటువంటి సందర్భంలో యేసు ప్రభు లోకము కొరకు తన ప్రాణమును పెట్టి పాపబంధకములో ఉన్నటువంటి ప్రతి వారిని రక్షించి తిరిగి 3వ దినాన యేసు ప్రభు పునరుత్థానుడై లేచి ఈస్టర్ కార్యక్రమాన్ని కూడా మేము జరిగించుకుంటాం. ప్రభు వెలుగు కరుడైన యేసుక్రీస్తు చెప్పే అద్వితీయమైన మాటలు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునని, నేనే పునరుత్థానమును, నేనే జీవమునని చెప్పిన యేసు మాటలు విన్న ప్రతి క్రైస్తవ విశ్వాసం దేవుడు దీవించి ఆశ్రయించాలని, అలాంటి శుభప్రదమైన నిరీక్షణతో విశ్వాసులందరూ ముందుకు నడుస్తుండగా ఈ యొక్క కర్నూలు పుర ప్రజలందరూ ఈ యొక్క మంచి బాటలు నడవాలని, ప్రభు నెరిగి ముందుకు నడవాలని కోరుకుంటూ ఓర్వకల్లు మండలం పరిధిలోని పిన్నాపురం గ్రామం వద్ద ఉన్న గ్రీన్కో ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టు సైట్ను పరిశీలించిన అనంతరం కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాల వల్ల ప్రజలు పేదరికం నుంచి బయటపడుతున్నారని తెలిపారు. ప్రస్తుతం అభివృద్ధి చెందడంలో మన దేశం ప్రపంచంలోనే 5వ స్థానంలో ఉందని, త్వరలోనే 3వ స్థానానికి చేరుకుంటామని వివరించారు. గత 10 సంవత్సరాల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరిపాలనలో దేశం అగ్రగామి దేశంగా దూసుకుపోతోందని తెలిపారు. గ్రీన్కో ప్రాజెక్టు ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్ అని, ఒకసారి వాడిన నీటితో విద్యుత్ ఉత్పత్తి చేయటం, అదే నీటిని మళ్లీ వినియోగించుకొని విద్యుత్ ఉత్పత్తి చేయటం అనేది మంచి విధానమన్నారు. ఈ విధమైన ఆలోచనలు మరియు యూనిక్ ప్రాజెక్టుల వల్ల దేశం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ఇలాంటి ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానిస్తోందని, వీటికి ప్రోత్సాహం అందిస్తోందని తెలిపారు. ఈ ప్రాజెక్టు 60 సంవత్సరాలకు పైగా పనిచేసే సామర్థ్యం కలిగి ఉందని, ఇది త్వరలోనే పూర్తి సామర్థ్యంతో పనిచేస్తుందన్నారు. గ్రీన్కో కంపెనీ హైడ్రోజన్, పవర్ గ్రీన్, అమ్మోనియా ప్రాజెక్టులపై పనిచేస్తున్నారని, దేశంలోని 20 రాష్ట్రాలలో వీరు వీటిని ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. విలేకరుల సమావేశంలో నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి, చిక్బలాపూర్ ఎంపీ సుధాకర్ రెడ్డి, గ్రీన్కో మేనేజర్ డైరెక్టర్ చెలమలశెట్టి అనిల్ కుమార్, కర్నూలు ఆర్టీఓ సందీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. As I have told many a times, and Honorable Prime Minister has quoted it, India is the fastest growing large economies of the world. भारत एक तेज़ी से आगे बढ़ने का सबसे तेज़ी से हमारा आर्थिकता बढ़ रहे हैं. आज हम 5वीं नंबर पर है, बहुत ही शीघ्र हम 3री नंबर पर आएंगे. जब इकोनॉमी इतने बड़ी मात्रा में तेज़ी से आगे बढ़ रहा है, हम सारे दुनिया में जब फास्टेस्ट है, उसी मात्रा में हमको एनर्जी का ज़रूरत है. वी नीड द एनर्जी. इसलिए 10 वर्ष में माननीय मोदी जी के नेतृत्व में जो बदलाव आया है, ये तो अवर्णनीय है. इट इज़ नॉट ईजी टू एक्सप्लेन इन मैनी फील्ड्स, बट एज फार एज एनर्जी इज कंसर्न, आई कैन ओनली, मैं सिर्फ एक ही मेंशन करता हूँ आपको. Nearly about 249-250 gigawatt was the generating capacity in 2014.
आज भारत nearly about 465 to 70 gigawatt we are producing electricity. So you can imagine the change. Out of that, 227 is the renewable energy. मध्य प्रदेश से लेके उत्तर प्रदेश से लेके आंध्र प्रदेश से लेके कर्नाटक, ऐसे जो बड़े बड़े हमारे देश का राज्य है जहाँ एनर्जी डिमांड ज़्यादा है, ये लोग कर रहे हैं। और भारत सरकार भी हमारा एनर्जी नीड के कारण या अनिल चल्लम शेट्टी और इनका पूरा ग्रीनको को ग्रुप को हम इन द इंटरेस्ट विद इन द पॉलिसी फ्रेमवर्क बोथ गवर्नमेंट एंड द government of India and government of Andhra Pradesh and many other state government to create the energy security where we are with them. We are always with them, and also I am quite confident 500 gigawatt the target which has been given by Prime Minister, that will be achieved.